దీంతో పాటు ఇప్పటివరకు ఏ వ్యక్తి కూడా మూడోసారి ప్రధాని కాలేదు. సో నరేంద్ర మోడీ ఎలా అవుతాడు, మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముచ్చట మూడోసారి అన్నాడు, కాలేదు. ఈసారి నరేంద్ర మోడీ కూడా కాదు, ఖచ్చితంగా రాహుల్ గాంధీ మా ప్రధాని అనేది కాంగ్రెస్ నేతల వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు రికార్డు బద్దలు కొట్టడంలో మన ప్రధానికి మించిన వాళ్ళు లేరు. సో ముచ్చటగా మూడోసారి ప్రధాని ఈ యొక్క వీళ్ళ ఉన్న డ్రీమ్స్ అన్ని కూడా కుల్లగొడతారని చెప్తారు. ఇప్పటికే 20-25 రోజులు అవుతున్నది నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఈ 20-25 రోజుల మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఏమనిపిస్తుంది మీకు? నేను ఒకటే చెప్తా, ఇప్పుడే టూ ఎర్లీ 20-25 రోజులలో వాళ్ళు కూడా సెటిల్ కావాలి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కన్నా మనం టైం ఇవ్వాలి. సో ఇంకోటి ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నమిస్తున్నా, మీరు కరెక్ట్ ముఖ్యమంత్రి, మంచి పాలన చేస్తారని మేము అనుకుంటున్నాము. మీరు ఒకవేళ మంచి పాలన చేయాలనుకుంటే, చిత్తశుద్ధి ఉంటే, ఫస్ట్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము స్కీమ్లో పెట్టుట దునియా స్కాములు చేశారు. ఆ స్కాములన్నీ వెలికి తీసి వాళ్ళతో డబ్బు కక్కించి వాళ్ళందరినీ జైల్లో పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాము. నమ్మకం లేదా చికోటి ప్రవీణ్కు? ఎందుకు ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోదు బీఆర్ఎస్ మీద నమ్మకం లేదా? నేను అదే అంటున్నా కదా, నాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, చేస్తారని. సో ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు ఇంకా మొన్ననే చూసిరు కదండి, ఆఫీసులలో చొరబడి ఫైళ్ళు దొంగతనాలు చేసేయడం అవన్నీ చేసిరు కదా, దాని మీద మరి ఇంకేం రిజల్ట్ తీసుకొచ్చారు? ఇప్పటివరకైతే దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నట్టు కనపడలేదు. సో అవన్నీ కాకుండా వాళ్ళకి టైం ఇవ్వకుండా లోపాకాయ ఒప్పందం కాకుండా లోపల వీళ్ళంతా ఒప్పందం కాకుండా మీరు రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మాత్రం ప్రజలు అనుకుంటారు, మేము కూడా అనుకుంటాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేది ప్రకటించింది, అందరికీ తెలుసు. అందులో ఒక 2 ఆల్రెడీ అమలు చేసింది. సో ఏమనిపిస్తుంది, ఒకవేళ 6 గ్యారెంటీలు సాధ్యమవుతుందా మీ అనుభవం ప్రకారం? నేనైతే సాధ్యపడదని అనుకుంటున్నా. ఒక 6 నెలల్లో వాళ్ళ రిజల్ట్ తెలుస్తుంది. అంత ఈజీ కాదు. అవి ఆల్రెడీ డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నాం మనం. వాళ్ళు 60,000 crores బీఆర్ఎస్ రాకముందు మన సపరేట్ తెలంగాణ అన్నప్పుడు బడ్జెట్ మైనస్లో ఉండే, డెఫిసిట్ ఉండే. ఇప్పుడు నాకు తెలిసి 4 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు పైన అయింది. మరి ఆల్రెడీ ఇంత అప్పు అయింది, ఇంకా అప్పులు ఏంటి తెస్తారు, ఎవరు ఇస్తారు, ఏంది పరిస్థితి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఎన్ని లక్షల కోట్లల్లో నాకు తెలిసి 2 లక్షల కోట్లు అయితే బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ తనయుడు కానీ బీఆర్ఎస్ మంత్రులు కానీ అక్రమ సంపాదన కమిషన్ల పేరిట్లా లేకపోతే కబ్జాల పేరిట్లా ఏమేమి చేసారో 2-3 లక్షల కోట్లు అయితే వీళ్ళు గక్కేయగలుగుతారు. అది గక్కిచ్చిన రోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారికి నేను ప్రశంసిస్తాను. సో కర్ణాటకలో గెలిచి కూడా 6 నెలలు అయిపోతుంది, ప్రభుత్వం సాఫీగా ఉంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నట్టు వ్యాఖ్యలు చేశారు అనేది వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడము నిజంగా మంచిదే అంటారా? ఏం చెప్తారు మీరు? అంటే మనం ఇంకో 6 months టైం ఇవ్వాలి వీళ్ళు ఎట్లా పాలన చేస్తారు అనేది. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దునియా స్కాములు చేశారు కాబట్టి ఆ స్కాములు వెలికి తీసి మరి ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయో కరెక్ట్ చూస్తూ మరి ప్రజలకి ముఖ్యంగా సేవ చేయాల్సిన బాధ్యత, తెలంగాణకు అన్యాయం చేయకుండా మరి మిమ్మల్ని నమ్మి ప్రజలందరూ కూడా ఓటేసి బీఆర్ఎస్కి యాంటీ చేసిరా ఏది చేసినా కాంగ్రెస్ని అయితే నమ్మిరు కదా. నమ్మినప్పుడు మీరు వాళ్ళకి వెన్నుపోటు ఒడవకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ స్కాములన్నీ బయటకు తీయాలని చెప్పి నేను మనవి చేస్తాను. సో మొన్నటిదాకా మీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కాంగ్రెస్లోకి రాబోతున్నటువంటి ఒక వార్త చక్కర్లు కొట్టింది. సో చాలామంది ఒక 2-3 నాయకులు కూడా పోతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజమే అంటారా? ఒకవేళ పోయే అవకాశం ఉందా? అందులో చికోటి ప్రవీణ్ కూడా ఏమైనా ఉంటారా? కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నేనైతే బీజేపీలోనే ఉంటా. మిగతా వాళ్ళదైతే నాకు తెలియదు, నేను స్పందించడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి అయితే ఎవరైతే పోరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీలో 2-3 వర్గాలని, ఈటెల వర్గము, బండి సంజయ్ వర్గం, కిషన్ రెడ్డి వర్గం అనేది బయట ప్రచారం నడుస్తుంది. ప్రచారమేనా, నిజంగా వర్గాలున్నాయా బీజేపీలో? నేను ఇప్పుడే జూనియర్, నేను ఇంకా పార్టీలో నాది అవి ప్రచారాలే నేను అనుకుంటున్నా. అందరు కలిసిమెలిసి మొన్న కూడా అందరం కలిసే చేసినాం కదా, అందరు లీడర్లు కలిసిమెలిసే పోరాటం చేసినాము. సరే, అన్ఫార్చునేట్గా కాంగ్రెస్ని ప్రజలు కోరుకున్నారు, అది వేరే విషయం. మేము ఎక్కడైతే మైనస్ అయినామో, ఎక్కడైతే నమ్మకం కొంచెం కోల్పోయినామో అక్కడంతా మేము వర్క్ చేసి గట్టిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నిలదీస్తాం అండ్ ప్రజలకు చేరువవుతాం. సో ఇక కమ్ టు జహీరాబాద్ విషయానికి వస్తే రచనారెడ్డి, ఇక ఆలే భాస్కర్ కావచ్చు, సో చాలామంది నాయకులు ఉన్నారు. ఇంతమంది నాయకుల్లో చికోటి ప్రవీణ్ కూడా ఒక వ్యక్తి. సో ప్రధానంగా వీళ్ళని కాదని చికోటి ప్రవీణ్కే ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు? మళ్ళీ అడుగుతున్నారు.
చికోటి ప్రవీణ్కి ప్రజలకి చికోటి ప్రవీణ్ పై నమ్మకం ఉంది. చికోటి ప్రవీణ్ అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు, కొత్తగా నేను నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చికోటి ప్రవీణ్ హానెస్ట్ అని తెలుసు. చికోటి ప్రవీణ్ ఎవరికి ఏ సమస్య వచ్చినా చిన్నోడు కానీ పెద్దోడు కానీ తన సమస్యగా భావించి తన మీదేసుకొని పోరాటం చేసే వ్యక్తి చికోటి ప్రవీణ్. సో ప్రజలకు చికోటి ప్రవీణ్ పై నమ్మకం ఉంది. ఇవాళ కూడా మీరు సర్వేలు పెట్టండి, ఇవాళ ఎవరి పేరైనా పెట్టండి, ఇవాళ ఎవరి పేరు వస్తుంది చికోటి ప్రవీణ్కి 10లో 7 మార్కులు రాకపోతున్నాను అడగండి. సో ఆల్మోస్ట్ సర్వేలన్నీ అయితే చికోటి ప్రవీణ్ వైపే ఉన్నాయంటారు అయితే 101% నాకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కూడా నేను ఇంకా పని చేసేది ఉంది జైరాబాద్లో. సో ఆఫ్టర్ ఫెస్టివల్ మంచి రోజు చూసుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సర్వేలు కాకుండా అగ్రనేతలు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉండాలి. ఇప్పటికే మీకు ఢిల్లీ లెవెల్లో మంచి సర్కిళ్ళు మంచి పరిచయాలు ఉన్నాయి. సో ఆ త్రో కూడా ఏమైనా మీరు టికెట్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు నేను ఒకటే సర్వేలల్లో ఎవరికి మేజర్గా పడతాయో ఓటింగ్ సర్వేస్ ఎవరికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయో వాడే హీరో. సో సర్వేల ప్రకారం జరపాలని నేను కోరుకుంటున్నాను. నేను వాళ్ళ వీళ్ళని పైరవి చేసేటోని కాదు. నేను సిరి మొత్తం మీద సర్వే ప్రకారమే ఎంపీ టికెట్లు కేటాయించాలి. ఇక జహీరాబాద్ పార్లమెంట్లో ఖచ్చితంగా చీకోటి ప్రవీణ్ అయితేనే ఇక అక్కడ న్యాయం జరుగుతుంది, ఇక్కడ విన్ అవుతాడనేటువంటిది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇక నేను ఎవరిని జోకను, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను లాబింగ్ చేయను, ఖచ్చితంగా ఇక సర్వేలే తీర్పిస్తాయి, టికెట్ వస్తుంది అనేటువంటి ఒక గట్టి ధీమాతో ఉన్నాడు. చూద్దాం. చికోటి ప్రవీణ్తో పాటు చాలామంది నాయకులు ఉన్నారు. రచనారెడ్డి కావచ్చు, ఆర్ఎడ్ భాస్కర్ కావచ్చు, గతంలో పోటీ చేసినటువంటి లక్ష్మారెడ్డి, చాలామంది నాయకులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ చీకోటి పేరు కొత్త ప్రధానంగా వినిపిస్తుంది. సో చూద్దాం మరి క్యాసినో కింగ్ చీకోటికి టికెట్ వస్తుందా, వస్తే గెలుస్తాడా అనేది వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, హైదరాబాద్.